హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే మనం వంకాయ రొయ్యపట్టు కూర ఎలా చేసుకుంటామో మీకు చెప్పేస్తాను. సో చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుంటామో, ఎలా ప్రిపేర్ చేస్తామో ఇందులో చూసేద్దాం. సో దానికి ఫస్ట్ కావాల్సినవి టమోటాలు అండ్ ఆనియన్స్, ఇంకా వచ్చేసి వంకాయలు మరియు చిల్లీ పౌడర్, రాక్ సాల్ట్ వచ్చేసి అది ఆప్షనల్ అనమాట. మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు అండ్ ఎండు రొయ్యలు ఇట్లా బాగా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే మనం రోస్ట్ చేసుకొని కడాయిలో, తర్వాత ఇట్లాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకు రోస్ట్ చేసుకోవాలనంటే దాంట్లో ఉండే శాండ్ పార్టికల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట రోస్ట్ చేసుకోవడం వల్ల, అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కడాయి పెట్టుకొని బాగా ప్రీహీట్ చేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ లేకపోతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ అందులో ఆవాలు, జీలకర్ర ఇట్లా పోపు దినుసులు వేసుకొని కొంచెం అవి చిటపట అన్నాక మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు వచ్చేసి ఆ ఫ్లేవర్ కోసం ఆప్షనల్ అండి. మెంతులు ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటాయి. అండ్ అవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి కొంచెం పింకిష్కి వచ్చిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత అవి కొంచెం వేగాక టమోటాస్ యాడ్ చేసుకోవాలి. టమోటాస్ యాడ్ చేసుకున్న తర్వాత రాక్ సాల్ట్ ఎందుకనంటే అది టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అట్లా వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. రాక్ సాల్ట్ ఏంటంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కాబట్టి వేసుకుంటున్నాను. అండ్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవి బాగా కొంచెం వేగిన తర్వాత మనము వంకాయలు యాడ్ చేసుకుంటాము. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనం కొంచెం మిక్స్ చేసుకుని బాగా ఉడికిన తర్వాత ఏంటంటే వంకాయలు యాడ్ చేసుకున్నాము. వంకాయలు యాడ్ చేసుకొని వంకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి రుచికి తగినంత. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను, మాకు కొంచెం ఎక్కువ తింటాం స్పైసీగా. అండ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత మనము లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు పులుసు కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత నీట్గా కడిగిన ఎండ్రొయ్యలు అందులో వేసి మిక్స్ చేయొచ్చు. ఫస్ట్ ఎండ్రొయ్యలు వేసి వంకాయలు వేయచ్చు, లేదంటే వంకాయలు వేసి ఎండ్రొయ్యలు అయినా వేసుకోవచ్చు అనమాట. ఎట్లా వేసినా ఒకటే. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని. అవి రెండు బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనము లో ఫ్లేమ్ కాదు, అటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి కర్రీని. అవి బాగా మిక్స్ అయ్యేంత వరకు కొంచెం మొత్తం మనము మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనము మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. మధ్యలో అట్లానే కాకుండా మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ కర్రీ అనేది అడుగంటకుండా మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే కూర మనం బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ గార్నిషింగ్గా చూసేదానికి కూడా బాగుంటుంది అన్నమాట కర్రీ. సో మనకి కర్రీ అయితే అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. అండ్ మనం చేసేటప్పుడే ఆ అరోమా కూడా చాలా బాగుంటుంది, వెంటనే తినేయాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇదండి మన వంకాయ రొయ్యపొట్టు కర్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెర్రీ వ్లాగ్స్.